అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వంకల శివలీల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్న ఆవిష్కరణ చేసింది. 50 కేజీల పాత న్యూస్ పేపర్లతో 20 రోజుల పాటు కష్టపడి దేశ సమగ్రతను చాటే 60x18 అడుగుల ఆర్ట్ ను రూపొందించింది. దీనిని మండపేటకు చెందిన పారిశ్రామికవేత్త వి సాయి కుమార్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ కొప్పాక సత్యనారాయణ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యతో పాటు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. గతంలోనూ ఈ విద్యార్థిని అనేక చిత్రలేఖనం, క్రాఫ్ట్స్ లో ప్రపంచ రికార్డులు పొందిందని, ప్రస్తుత ఈ ఆవిష్కరణను గిన్నిస్ రికార్డుకు పంపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంతటి చక్కటి ఆవిష్కరణలు చేస్తున్న శివలీలను కుమార్ బాబుతో పాటు పలువురు అభినందించారు. అనంతరం శివలీల మాట్లాడుతూ తన గురువు సత్యానందం ఆధ్వర్యంలో విజ్ఞాన అధ్యాపకుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని తెలిపింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఇనపకోళ్ల గణేష్ చౌదరి, మండపల్లి సత్యానందం, పాలచర్ల శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మా కళాశాలలో ద్వితీయ సంవత్సరం సిఈసి చదువుతున్నటువంటి శివలీల అనేటటువంటి ఈ అమ్మాయి ఒక వినూత్న ఆవిష్కరణ చేయడానికి శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా మనకి పాత న్యూస్ పేపర్లు సుమారు 50 కేజీల న్యూస్ పేపర్లను ఉపయోగించి 60 అడుగుల వెడల్పు 18 అడుగుల ఎత్తుతో కొలీజియం ఆర్ట్ ని దేశ సమగ్రతను చాటే విధంగా భారతదేశ స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలతో పాటు సర్వమత సౌభాతృత్వాన్ని చాటే చిహ్నాలతో ఒక వినూత్నమైనటువంటి ఆవిష్కరణ చేయడం, ఇది గౌరవనీయులు శ్రీ కుమార్ బాబు గారి చేతుల మీదుగా ఆ ఆవిష్కరణని ఆవిష్కరించాలని చెప్పి ఆ అమ్మాయి కోరడంతో మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా యొక్క అభ్యర్థనని మన్నించి ఆయన స్వయంగా కళాశాలకు విచ్చేసి ఈ ఆవిష్కరణనే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆర్ట్ ఎంత వినూత్నమైనటువంటి, ఎంతో శ్రమ కోర్చి ఈ అమ్మాయి రూపొందించినటువంటి ఈ ఆర్ట్ చేయడానికి దాదాపు ఈ అమ్మాయి 20 రోజుల పాటు అహర్నిశలో కష్టపడితే ఈ అద్భుతం ఆవిష్కృతం అయింది. దానికి సంబంధించినటువంటి ఆ ఫోటోలు, దృశ్యాలు కూడా మీరు చూడవచ్చు. అటువంటి అద్భుతమైన ఆవిష్కరణ చేసినటువంటి అమ్మాయిని సృజనాత్మకతకి ప్రోత్సాహం ఇచ్చినట్టు అయింది. ఈ సందర్భంగా మా విద్యా సంస్థల్లో మేము కేవలం చదువు ఒక్కటే ప్రామాణికంగా కాకుండా చదువుతో పాటు పిల్లల్లో నిబిడీకృతమై ఉన్నటువంటి, అంతర్లీనంగా ఉన్నటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యాలు, సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా ఇక్కడ విద్యాబోధన సాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఎంసెట్ లో మెండపేట చరిత్రలోనే మరుపురాని అధ్యాయంగా రాష్ట్ర స్థాయిలో 349వ ర్యాంకు గుమ్మిలేరు గ్రామానికి చెందినటువంటి అమ్మాయి సాధించడం జరిగింది. ఈ ఇంతటి ఘనత సాధించడం మన మెండపేట పట్టణానికే గర్వకారణంగా నిలిచాం. అంతేకాకుండా నిన్న రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి అమరావతి స్పోర్ట్స్ సెలక్షన్స్ లో మా కళాశాల నుంచి దాదాపు 23 మంది విద్యార్థులు ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, షటిల్, అలాగే చెస్ విభాగాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఈ అమ్మాయి ఇంత కష్టపడింది అంటే దీని వెనకాల ఆ అమ్మాయిని నడిపించి గైడ్ చేసినటువంటి డ్రాయింగ్ మాస్టర్ సత్యానందం గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆయన నిరంతర శ్రమ, ఆయన యొక్క ఓర్పు, పట్టుదల ఎంత అద్భుత ఆవిష్కరణకి కారణభూతమైనవి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ రకంగా భవిష్యత్తులో మరిన్ని సృజనాత్మక ఆవిష్కరణలకే మా విజ్ఞాన వేదిక అవుతాదని, మా విద్యార్థులు సారథులు అవుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వంకల శివలీల, మాది తూర్పు గోదావరి జిల్లా మండపేట గ్రామం. నేను ప్రస్తుతం సెకండ్ ఇయర్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ లో చదువుకుంటున్నాను. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ చేసినట్టు కాకుండా విభిన్నంగా ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది న్యూస్ పేపర్స్ తో 2 years నుంచి చదివే న్యూస్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి సుమారు 50 కేజీల న్యూస్ పేపర్స్, 60 అడుగుల వెడల్పు, 18 అడుగుల నిలువుతో ఒక పోస్టర్ రెడీ చేయడం జరిగింది. అయితే మనకి ఇండిపెండెన్స్ డే రావడానికి ముఖ్యమైన కారణం ఫ్రీడమ్ ఫైటర్స్. సో వాళ్ళని మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని, నాకు పర్సనల్ గా ఇండియన్ హెరిటేజ్ అంటే ఇష్టం. సో అందులో ఇండియన్ హెరిటేజ్ లో మెయిన్ టాపిక్స్ అన్ని తీసుకుని వాటిని చిత్రించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన కుమార్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన సత్యానందం సార్, మా పేరెంట్స్, విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, స్టాఫ్ మొత్తం అందరికి
నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్. మరిన్ని ప్రాజెక్ట్స్, ఆర్ట్ వర్క్స్ చేయడానికి నేను మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను.